హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రితేష్ పాసలా. వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ మై వ్లాగ్ 4. ఈరోజు వర్జీనియాలో ఉన్నాము. ఈ నుంచి ఫస్ట్ ప్లేస్ లూరే కావెన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది, ఆడికి పోతున్నాం. కేవ్స్ ఇవి బేసికల్గా. ఆడ నుంచి షెనండోవా నేషనల్ పార్క్ అండ్ కుదిరితే న్యాచురల్ బ్రిడ్జ్ పోయి ఈ 3 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి వస్తాం. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్. ఇప్పుడే లేచినాం, ఫ్రెష్ అప్ అయినాం, మా వాడు బ్రేక్ఫాస్ట్ చేస్తుండు, తిని స్టార్ట్ అయితే లెట్స్ గో. ఇట్స్ డెఫినెట్లీ అ బ్యూటిఫుల్ డే. సన్న మంచిగా బయట ఉంది, 14 degrees Celsius ఉంది. ఐఎమ్ లవింగ్ ఇట్. అండ్ ఇంకొకటి చెప్దామని మర్చిపోయినా, దిస్ వీడియో ఇట్స్ గోయింగ్ టు బి టోటలీ ఏఎస్ఎంఆర్. ఒక్క ఆడియో ఫిల్టర్ యాడ్ చేయకుండా, ఒక్క వీడియో ఫిల్టర్ యాడ్ చేయకుండా, కలర్ కరెక్షన్ చేయకుండా ఎట్లుంది ఎట్లైనా న్యాచురల్గా పెడదాం అనుకుంటున్నా. ఇట్స్ బికాస్ ఫస్ట్ థింగ్, ఏఎస్ఎంఆర్ ఇస్ డెఫినెట్లీ సాటిస్ఫైయింగ్ అండ్ ఐ కైండ్ ఆఫ్ లవ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ ఎడిటింగ్. మస్తు టైం తీసుకుంటుంది యూట్యూబ్ వీడియో ఎడిటింగ్కి. I have a lot more things to do, so let's go. So breakfast ki mavado chutney, aloo kurma, upma and dosa chesendo. Darla tinadaniki sandwiches, cold sandwiches, just sandwiches. మంచిగా సన్నీగా ఉంది అనుకున్నా, బట్ ఇట్స్ డెఫినెట్లీ విండీ. వాస్తవానికి ఈ కార్లో పోవాలి, కానీ జనాలు ఎక్కువ అని చెప్పి రెంట్ చేసినాం. సో మనం ఈ కార్లో పోతున్నాం. లూరే కావెన్స్ వచ్చినాము. అడవై టికెట్ చూపించి కిందికి పోదాం. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఏది గ్రూప్ ఫోటోనా? ఈడేమేమో పెట్టినారు, నాకు తెలిసి ఇదంతా ఈ కేఎఫ్సి హిస్టరీ ఏమో. ఎవరు లోపలికి పోయారు, వాళ్ళ అప్పట్లో ఏం సామాన్ వాడారు, ఏం బుక్స్ వాడారు, వాట్ ఎవర్. బట్ యా, fascinating for people who like history, not for me. KFC కదా, మంచి స్టోన్స్ కూడా ఉన్నాయి. కేఎఫ్ లోపలికి నడవడం స్టార్ట్ చేసినాము. ఇటు నుంచి లోపలికి వెళ్ళాక 30-minute టూర్. సో 30 minutes we're gonna be walking. దిస్ ప్లేస్ ఇట్స్ డెఫినెట్లీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. హౌ అ కేవ్ ఇస్ ఫార్మ్డ్ అంటే, ఇట్లా ముందు పైన నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళతో డ్రిప్ అవుతూ వియర్డ్ ఫార్మేషన్ వస్తుంది. బట్ యా, ఐ లవ్ దిస్ ప్లేస్. ఎగ్జిట్కి వచ్చేసినాం, బయటికి వచ్చేసినాం. ఈ కొండలు ఇవన్నీ షెనండోవా నేషనల్ పార్క్ కొండలు అనుకుంటా. ఈ నుంచి వ్యూ కూడా చాలా మంచిగా ఉంది ఆ కొండలు. సేమ్ ఇదే లూరే కావెన్స్ లోపల టాయ్ టౌన్ అనేది ఉంది. దీనికి కూడా టికెట్ కట్టాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది కదా. వావ్, కార్ మ్యూజియం ఉందంట లోపల. ఓ మై గాడ్, అన్ని వింటేజ్ కార్స్. లెట్స్ గో. 1915 ఏదో 68 ఎప్పుడెప్పుడో 1917 ఎప్పుడెప్పుడో నెంబర్ ప్లేట్లు.
సో షానండోవా నేషనల్ పార్క్ వచ్చినాం సన్సెట్ కోసం. ఒక చిన్న హైక్. ఇప్పుడు ఇక్కడ కొంచెం పై ఉన్నాం కాబట్టి కొంచెం చల్లగా ఉంది. ఒక 1 మైల్ హైక్ ఉంది, సన్సెట్కి పోతున్నాం. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఇది నా సెకండ్ నేషనల్ పార్క్. సో లెట్స్ గో. హైక్ చేస్తే ఇది రియల్ సౌండ్ దమ్ వస్తుంది. బట్ యా ఇట్స్ గోనా బి వర్త్ ఇట్. ఇక్కడ చూడండి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇట్స్ డెఫినెట్లీ బ్యూటిఫుల్. వావ్. ఓ మై గాడ్ బ్రో. అయ్యా trust me, you will not believe this sunset. గాలి మస్తు వస్తుంది. నో జోక్. 6-7 degrees Celsius ఉంది, బట్ ఫీల్స్ లైక్ -6 or -7 ఉంది. గాలి ఉంది ఇక్కడ. సో ఎస్, ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాము. అంటే గంటన్నర జర్నీయే, కానీ ఐ డోంట్ నో, ఇట్ ఫెల్ట్ లైక్ ఫర్ ఎవర్. బట్ యా, ఇంటికి వచ్చేసినాం. అండ్ ఈ రోజు పోయిన జాగాలన్నీ, ఎవ్రీ సింగిల్ స్పాట్, అంటే లూరే కావెన్స్, దాని తర్వాత సన్సెట్ స్పాట్ షానండోవా నేషనల్ పార్క్లో, డెఫినెట్లీ బ్యూటిఫుల్. వాట్ అ పర్ఫెక్ట్, ప్రొడక్టివ్, బ్యూటిఫుల్ డే. కానీ ఇప్పుడు ఇంటికి వచ్చినాం కదా, కొంచెం తినేసి పండుకుంటే మళ్ళీ పొద్దున్న లేచినాక ఇట్స్ గోనా బి అ డిఫరెంట్ డే, డిఫరెంట్ బ్లాగ్, డిఫరెంట్ ప్లేసెస్. సో ఐ యామ్ ఎక్సైటెడ్. బట్ యా, ఇప్పుడు కొంచెం మోడ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుండు. తిన్నది వండుకున్నామా, చికెన్ పులావ్ అంట, చికెన్ పులావ్, వెజ్ పులావ్. సో తిన్నది వండుకున్నామా, పండుకున్నామా, పొద్దున్న లేచినామా. సీ యూ అగైన్. బాయ్ బాయ్.